Morning students, and my name is MD Shakil Ahmad, lecturer in botany, Government Degree College, Atmakor, Vanaparthi district. Students, నిన్నటి క్లాస్లో మనము బ్యాక్టీరియా కణ నిర్మాణం గురించి మనం చెప్పుకోవడం జరిగింది. బ్యాక్టీరియాను ఎవరు కనుగొన్నారు, బ్యాక్టీరియాను దేని ద్వారా చూడగలము, నెక్స్ట్ అదేవిధంగా బ్యాక్టీరియా పైన పరిశోధన చేసిన శాస్త్రజ్ఞుల గురించి మనము నిన్నటి క్లాస్లో క్లియర్గా చెప్పుకోవడం అనేది జరిగింది. అదేవిధంగా బ్యాక్టీరియా కణ నిర్మాణం గురించి కూడా మనము చెప్పుకున్నాము. అయితే ఈరోజు మనం చెప్పుకుంటున్న టాపిక్ బ్యాక్టీరియా రకాలు, టైప్స్ ఆఫ్ బ్యాక్టీరియా అండ్ రిప్రొడక్షన్ ఆఫ్ బ్యాక్టీరియా. బ్యాక్టీరియా రకాలు మరియు బ్యాక్టీరియంలలో జరిగే ప్రత్యుత్పత్తి విధానము. అయితే ఇక్కడ చూడండి, ఆ బ్యాక్టీరియంలు అనేవి వాటి యొక్క ఆకారాన్ని బట్టి ఇవి వివిధ రకాలు. ఒకటి కోకస్ బ్యాక్టీరియం, రెండవది బ్యాసిల్లస్ బ్యాక్టీరియం, మూడవది స్పైరోకిట్ బ్యాక్టీరియం. అయితే ఈ విధంగా బ్యాక్టీరియంలోని వివిధ రకాలుగా ఏర్పడి ఉంటాయి. అయితే అవి ఉండే ఆకారాన్ని బట్టి వీటిని మనము వివిధ రకాలుగా వర్గీకరించున్నాం మనము. ఓకే, ఫస్ట్ గోళాకారంలో ఉండే బ్యాక్టీరియంనే మనము కోకస్ బ్యాక్టీరియంలో అని అంటారు. రౌండ్ షేప్లో ఉంటే, ఇక్కడ చూడండి ఈ డయాగ్రామ్లో మనకు క్లియర్గా కనిపిస్తుంది, రౌండ్గా ఒకే ఒక గోళాకార బ్యాక్టీరియం ఉంది. దాన్ని ఏమంటున్నాం మనము కోకస్ బ్యాక్టీరియంలని అంటారు. ఓకే, ఒకవేళ ఆ విధంగా కాకుండా ఈ కోకస్ బ్యాక్టీరియంలో రెండు ఒకే దగ్గర ఉంటే అటువంటి బ్యాక్టీరియంలను డిప్లోకోకస్ బ్యాక్టీరియంలని అంటారు. ఓకే, అయితే యాక్చువల్ ఇక్కడ మన బ్యాక్టీరియంలను వాటి యొక్క స్వరూపం రీత్యా బ్యాక్టీరియంలను 4 రకాలుగా వర్గీకరించిన మనము. ఇక్కడ చూడండి ఈ డయాగ్రామ్లో మనం ఇంకా క్లియర్గా చూసుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఓకే, ఒక గోళాకార బ్యాక్టీరియం దాన్ని కోకస్ అని, రెండు గోళాకార బ్యాక్టీరియంలు ఉంటే డిప్లోకోకస్ అని, 4 గోళాకార బ్యాక్టీరియంలు ఉంటే సార్సిన్. అంటే ఈ విధంగా ఆ గోళాకార బ్యాక్టీరియంలో అమరి ఉండే విధానాన్ని బట్టి వాటిని వివిధ రకాలుగా పిలిచినాం. చూడండి, స్వరూపరీత్యా ఈ బ్యాక్టీరియంలను మనము 4 రకాలుగా వర్గీకరించవచ్చు. ఒకటి గోళాకార బ్యాక్టీరియంలు కోకస్, రెండవది దండాకార బ్యాక్టీరియం బ్యాసిల్లి లేదా బ్యాసిల్లస్, మూడవది కామ ఆకారపు బ్యాక్టీరియం దాన్ని మనం విబ్రియో అని, నాలుగోది సర్పిలాకార బ్యాక్టీరియం దాన్ని మనం స్పైరిల్లం అని అంటారు. సో ఈ విధంగా అవి ఉండే విధానాన్ని బట్టి స్వరూపాన్ని బట్టి వీటిని 4 రకాలుగా వర్గీకరించిన మనం. ఫస్ట్ వన్ కోకస్ బ్యాక్టీరియం. కోకస్ బ్యాక్టీరియం అంటే గోళాకారంలో ఉండే బ్యాక్టీరియంలని కోకస్ బ్యాక్టీరియంలో అని అంటారు. అయితే ఈ కోకస్ బ్యాక్టీరియం మళ్ళీ వివిధ రకాలుగా ఏర్పడి ఉంటాయి. మోనోకోకస్, డిప్లోకోకస్, టెట్రాకోకస్, సార్సినా, నెక్స్ట్ అదేవిధంగా స్ట్రెఫైలోకోకస్, స్ట్రెప్టోకోకస్. ఓకే, ఈ విధంగా అంటే ఆ గోళాకార బ్యాక్టీరియంలో అమరి ఉండే విధానాన్ని బట్టి, అంటే వాటి యొక్క సంఖ్యను బట్టి వీటిని మళ్ళీ మనము వివిధ రకాలుగా వర్గీకరించవచ్చు. ఫస్ట్ మనం చెప్పుకుంటున్న టాపిక్ ఏది అంటే బ్యాక్టీరియా రకాల్లో మొట్టమొదటిది కోకస్ బ్యాక్టీరియా లేదా కోకై బ్యాక్టీరియా. ఈ కోకస్ బ్యాక్టీరియా లేదా కోకై బ్యాక్టీరియా అంటే ఏం చెప్తున్నాం మనం, గోళాకారంలో కనిపించే బ్యాక్టీరియంనే కోకస్ బ్యాక్టీరియంలు అని అంటారు. అయితే ఆ బ్యాక్టీరియంలో ఉండే సంఖ్యను బట్టి వీటిని మళ్ళీ మనము వివిధ రకాలుగా వర్గీకరించవచ్చు. వరుసగా ఒకటి మోనోకోకస్, రెండవది డిప్లోకోకస్, మూడవది టెట్రాకోకస్, నాలుగవది సార్సినా, ఐదవది స్ట్రెప్టోకోకస్ లేదా స్ట్రెప్టోకోకై అని కూడా అనొచ్చు చూడండి. దెన్ ఆరవది
స్ట్రెఫైలోకోకస్. ఫస్ట్ వన్ సైడ్ హెడింగ్ మోనోకోకస్ బ్యాక్టీరియం. ఒక గోళాకార బ్యాక్టీరియంను మోనోకోకస్ బ్యాక్టీరియంలోని అంటారు. ఒక గోళాకార బ్యాక్టీరియంను మోనోకోకస్ బ్యాక్టీరియంలోని అంటారు. రెండవది డిప్లోకోకస్ బ్యాక్టీరియంలో. అంటే ఇక్కడ చూడండి, ఈ డయాగ్రామ్లో మాకు 2 గోళాకార బ్యాక్టీరియంలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఇక్కడ ఒక జత గోళాకార బ్యాక్టీరియంనే డిప్లోకోకస్ బ్యాక్టీరియంలోని అంటారు. మోనోకోకస్ అంటే ఒక గోళాకార బ్యాక్టీరియం, సింగిల్ అన్నట్టుగా. ఒక గోళాకార బ్యాక్టీరియంను మోనోకోకస్ బ్యాక్టీరియంలోని. రెండవది డిప్లోకోకస్ బ్యాక్టీరియంలో, అంటే ఒక జత గోళాకార బ్యాక్టీరియంనే డిప్లోకోకస్ బ్యాక్టీరియంలోని అంటారు. దెన్ మూడవది టెట్రాకోకస్ బ్యాక్టీరియం. టెట్రా అంటే 4 అన్నట్టుగా. మోనో అంటే 1, డిప్లో ఆర్ డై అంటే 2, ట్రై అంటే 3, టెట్రా అంటే 4. ఓకే. టెట్రాకోకస్ బ్యాక్టీరియం అంటే 4 గోళాకార బ్యాక్టీరియంలను, ఓకే, వీటిని ఏమంటాము మనం 4 గోళాకార బ్యాక్టీరియంలోనే మనము టెట్రాకోకస్ బ్యాక్టీరియంలోని అంటారు. ఒక గోళాకార బ్యాక్టీరియంలో అయితే మోనోకోకస్ బ్యాక్టీరియంలోని, ఒక జత గోళాకార బ్యాక్టీరియంలోనైతే డిప్లోకోకస్ బ్యాక్టీరియంలోని 4 గోళాకార బ్యాక్టీరియంలను మనము టెట్రాకోకస్ బ్యాక్టీరియంలోని అంటారు. దెన్ నాలుగవది సార్సినా. అయితే సార్సినా అంటే ఇక్కడ అనేక బ్యాక్టీరియంలో కలిసిపోయి ఒక గుంపు వలె ఏర్పడితే, అనేక బ్యాక్టీరియంలో అనేవి కలిసిపోయి ఒక గుంపు వలె ఏర్పడితే వాటిని మనం ఇక్కడ ఏమంటాము, సార్సినా అని అంటారు. ఓకే. మోనోకోకస్ బ్యాక్టీరియంలో అంటే ఒక గోళాకార బ్యాక్టీరియం, డిప్లోకోకస్ బ్యాక్టీరియంలో అంటే ఒక జత గోళాకార బ్యాక్టీరియం. నెక్స్ట్ అదేవిధంగా టెట్రాకోకస్ బ్యాక్టీరియంలో అంటే 4 గోళాకార బ్యాక్టీరియంలను టెట్రాకోకస్ బ్యాక్టీరియంలో అని. నెక్స్ట్ సార్సినా అంటే అనేక గోళాకార బ్యాక్టీరియంలు లేదా 4 చతురస్రాకార బ్యాక్టీరియంలనే సార్సినా అని అంటారు. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ స్ట్రెఫైలోకోకస్ బ్యాక్టీరియం. స్ట్రెఫైలోకోకస్ బ్యాక్టీరియంలో అంటే అనేక గోళాకార బ్యాక్టీరియంలు అన్నీ కూడా కలిసిపోయి, ఓకే, అనేక గోళాకార బ్యాక్టీరియంలు అన్నీ కూడా కలిసిపోయి ఒక గొలుసు వలె ఏర్పడితే దాన్నే స్ట్రెప్టోకోకస్ బ్యాక్టీరియంలోని అంటారు. చూడండి, ఇక్కడ ఈ డయాగ్రామ్లో మనకు క్లియర్గా కనిపిస్తున్నాయి. అనేక గోళాకార బ్యాక్టీరియంలు అన్నీ కూడా కలిసిపోయి ఒక గొలుసు వలె ఏర్పడి ఉన్నది. దాన్ని ఏమంటున్నాం మనము, స్ట్రెప్టోకోకస్ బ్యాక్టీరియంలోని అంటారు. నెక్స్ట్ లాస్ట్ వన్ స్ట్రెఫైలోకోకస్ బ్యాక్టీరియంలో. స్ట్రెఫైలోకోకస్ బ్యాక్టీరియంలో అంటే అనేక గోళాకార బ్యాక్టీరియంలు అన్నీ కూడా కలిసిపోయి ఒక ద్రాక్ష పళ్ళ గుత్తి వలె కనిపిస్తే వాటిని స్ట్రెఫైలోకోకస్ బ్యాక్టీరియంలోని అంటారు. సో ఇక్కడికి మనము కోకస్ బ్యాక్టీరియంల గురించి కంప్లీట్. కోకస్ అయితే మనం ఇక్కడ చూడండి, సాధారణంగా బ్యాక్టీరియంలను వాటి యొక్క స్వరూపాన్ని బట్టి 4 రకాలుగా వర్గీకరించినాం. గోళాకార బ్యాక్టీరియంలను కోకై ఆర్ కోకస్ బ్యాక్టీరియంలో అని, దండాకార బ్యాక్టీరియంలను బ్యాసిల్లీ లేదా బ్యాసిల్లస్ బ్యాక్టీరియంలో అని, కామా ఆకారపు బ్యాక్టీరియంలను విబ్రియోస్ లేదా విబ్రియోస్ అని, నెక్స్ట్ సర్పిలాకారంలో కనిపించే బ్యాక్టీరియంలను స్పైరిల్లా అని. అంటే ఈ విధంగా 4 రకాలుగా వర్గీకరించినాం. దాంట్లో మొదటి రకం గురించి ఇప్పుడే చెప్పుకున్నాం మనం, కోకై గురించి. కోకై అన్న ఒకటే, కోకస్ బ్యాక్టీరియంలో అన్న ఒకటే. ఈ కోకై బ్యాక్టీరియంలో మళ్ళీ ఎన్ని రకాలు? కోకై బ్యాక్టీరియం అంటే డెఫినేషన్ ఏంటి? గోళాకార బ్యాక్టీరియంలోనే కోకై బ్యాక్టీరియంలో లేదా కోకస్ బ్యాక్టీరియంలో అని అంటారు. అయితే ఈ కోకై లేదా కోకస్ బ్యాక్టీరియంలో మళ్ళీ 6 రకాలుగా ఉంటాయి. ఒకటి మోనోకోకస్ బ్యాక్టీరియంలో, అంటే ఒక గోళాకార బ్యాక్టీరియంనే మనము మోనోకోకస్ బ్యాక్టీరియంలో అని అంటారు. రెండవది డిప్లోకోకస్ బ్యాక్టీరియంలో లేదా డిప్లోకోకై బ్యాక్టీరియంలో, అంటే ఒక జత గోళాకార బ్యాక్టీరియంలోనే డిప్లోకోకై బ్యాక్టీరియంలో లేదా డిప్లోకోకస్ బ్యాక్టీరియంలో అని అంటారు. మూడవది
టెట్రాకోకస్ బ్యాక్టీరియంలు అంటే 4 గోళాకార బ్యాక్టీరియంలనే టెట్రాకోకై బ్యాక్టీరియంలు లేదా టెట్రాకోకస్ బ్యాక్టీరియంలు అని అంటారు. సార్సినా అనేక గోళాకార బ్యాక్టీరియంలో ఒక ఘనచతురస్రాకారంలో ఏర్పడి ఉంటే వాటిని మనం ఇక్కడ ఏమంటాము, సార్సినా అని అంటారు. నెక్స్ట్ చూడండి, ఇక్కడ నెక్స్ట్ ఏం చెప్పుకుంటున్నాను, స్ట్రెప్టోకోకస్ బ్యాక్టీరియంలో. స్ట్రెప్టోకోకస్ బ్యాక్టీరియంలో అంటే అనేక గోళాకార బ్యాక్టీరియంలు అన్నీ కూడా కలిసిపోయి ఒక గొలుసు వలె ఏర్పడితే వాటిని స్ట్రెప్టోకోకై బ్యాక్టీరియంలో లేదా స్ట్రెప్టోకోకస్ బ్యాక్టీరియంలో అని అంటారు. దెన్ లాస్ట్ వన్, స్టెఫైలోకోకస్ బ్యాక్టీరియంలో లేదా స్టెఫైలోకోకై బ్యాక్టీరియంలో అంటే అనేక గోళాకార బ్యాక్టీరియంలు అన్నీ కలిసిపోయి ఒక ద్రాక్ష పళ్ళ గుత్తి వలె కనిపిస్తే అటువంటి బ్యాక్టీరియంలనే మనము స్టెఫైలోకోకై బ్యాక్టీరియంలు అని అంటారు. నెక్స్ట్ రకము బ్యాసిల్లస్ లేదా బ్యాసిల్లై. ఇక్కడ చూడండి, బ్యాసిల్లస్ లేదా బ్యాసిల్లై అంటే దండాకార బ్యాక్టీరియంలనే బ్యాసిల్లై లేదా బ్యాసిల్లస్ బ్యాక్టీరియంలని అంటారు. గోళాకారంలో ఉంటే కోకై, దండాకారంలో ఉంటే బ్యాసిల్లై లేదా బ్యాసిల్లస్ బ్యాక్టీరియంలు అని అంటారు. ఓకే, అయితే ఈ బ్యాసిల్లస్ బ్యాక్టీరియంలు కూడా అవి ఏర్పడి ఉండే విధానాన్ని బట్టి మళ్ళీ ఇవి వివిధ రకాలుగా ఏర్పడి ఉంటాయి. ఓకే, ఒకటి కోకై బ్యాసిల్లస్, నెక్స్ట్ 2 డిప్లోబ్యాసిల్లస్, 3వది స్ట్రెప్టోబ్యాసిల్లస్, 4వది పాలిసేడ్ రకము. అంటే ఆ దండాకార బ్యాక్టీరియంలు కూడా వాటి యొక్క సంఖ్యను బట్టి కూడా వీటిని మళ్ళీ మనము వివిధ రకాలుగా వర్గీకరించిన మనము. ఫస్ట్ వన్, ఒక దండాకార బ్యాక్టీరియంనే బ్యాసిల్లస్ బ్యాక్టీరియంలు అని అంటారు. ఒకటే దండాకార బ్యాక్టీరియంను బ్యాసిల్లస్ బ్యాక్టీరియంలు అని. రెండవది సైడ్ డిప్లోబ్యాసిల్లస్. డిప్లోబ్యాసిల్లస్ అంటే ఏం చెప్తున్నాం మనం ఇక్కడ, ఒక జత దండాకార బ్యాక్టీరియంలనే డిప్లోబ్యాసిల్లస్ బ్యాక్టీరియంలు అని అంటారు. ఒక దండాకార బ్యాక్టీరియం అయితే బ్యాసిల్లస్ బ్యాక్టీరియంలు అని, ఒక జత దండాకార బ్యాక్టీరియంలనే డిప్లోబ్యాసిల్లై లేదా డిప్లోబ్యాసిల్లస్ బ్యాక్టీరియంలు అని అంటారు. నెక్స్ట్ మూడవది స్ట్రెప్టోబ్యాసిల్లై లేదా స్ట్రెప్టోబ్యాసిల్లస్ అంటే అనేక దండాకార బ్యాక్టీరియంలు కలిసిపోయి ఒక గొలుసు వలె ఏర్పడితే, అనేక దండాకార బ్యాక్టీరియంలో కలిసిపోయి ఒక గొలుసు వలె ఏర్పడితే అటువంటి బ్యాక్టీరియంలనే స్ట్రెప్టోబ్యాసిల్లస్ లేదా స్ట్రెప్టోబ్యాసిల్లస్ బ్యాక్టీరియంలు అని అంటారు. నెక్స్ట్ లాస్ట్ వన్, పాలిసేడ్స్ రకము. ఈ పాలిసేడ్స్ రకము అంటే అనేక దండాకార బ్యాక్టీరియంలు నిలువుగా ఒకదాని పక్కన ఒకటి స్తంభాకార కణజాలం వలె ఏర్పడితే వాటిని పాలిసేడ్ రకము అని అంటారు. ఓకే, ఇవి బ్యాసిల్లస్ రకం. మళ్ళీ ఒకసారి చెప్పుకుందాం బ్యాసిల్లస్ రకం గురించి. బ్యాసిల్లై లేదా బ్యాసిల్లస్ బ్యాక్టీరియంలు అంటే దండాకారంలో కనిపించే బ్యాక్టీరియంలనే బ్యాసిల్లై లేదా బ్యాసిల్లస్ బ్యాక్టీరియంలు అని అంటారు. ఒక దండాకార బ్యాక్టీరియంలనే బ్యాసిల్లస్ బ్యాక్టీరియంలు అని, ఒక జత దండాకార బ్యాక్టీరియంలను డిప్లోబ్యాసిల్లై లేదా డిప్లోబ్యాసిల్లస్ బ్యాక్టీరియంలు అని అంటారు. స్ట్రెప్టోబ్యాసిల్లై లేదా స్ట్రెప్టోబ్యాసిల్లస్ బ్యాక్టీరియంలు అంటే అనేక దండాకార బ్యాక్టీరియంలు అనేవి కలిసిపోయి ఒక గొలుసు వలె ఏర్పడితే అటువంటి బ్యాక్టీరియంలను స్ట్రెప్టోబ్యాసిల్లై లేదా స్ట్రెప్టోబ్యాసిల్లస్ బ్యాక్టీరియంలు అని అంటారు. నెక్స్ట్ వన్, పాలిసేడ్స్ రకము అంటే అనేక దండాకార బ్యాక్టీరియంలు అన్నీ కలిసిపోయి ఒక స్తంభాకార కణజాలం వలె ఏర్పడితే వాటిని పాలిసేడ్ రకము బ్యాక్టీరియంలు అని అంటారు. నెక్స్ట్ వన్, విబ్రియో. చూడండి, విబ్రియో అంటే మనం ఏం చెప్తున్నాం ఇక్కడ, మనము కామాకారంలో కనిపించే బ్యాక్టీరియంలనే విబ్రియో అని అంటారు.
కామాకారంలో కనిపించే బ్యాక్టీరియంని విబ్రియో అని అంటారు. నెక్స్ట్ స్పైరిల్లా. స్పైరిల్లం అంటే ఏంటి? సర్పిలాకారంలో కనిపించే బ్యాక్టీరియంలనే మనము స్పైరిల్లా అని అంటారు. ఓకే, ఈ విధంగా బ్యాక్టీరియంలో అనేవి వివిధ రకాలుగా ఏర్పడి ఉంటాయి. ఓకే, దెన్ నెక్స్ట్ మనం చెప్పుకుంటున్న టాపిక్ బ్యాక్టీరియంలలో జరిగే, అంటే ఇక్కడ చూడండి కొన్ని సందర్భాల్లో బ్యాక్టీరియంకు కషాయాలు ఏర్పడే విధానాన్ని బట్టి కూడా వీటిని మళ్ళీ మనము వివిధ రకాలుగా వర్గీకరించవచ్చు. ఇప్పుడు వాటి గురించి చెప్పుకుంటాం. చూడండి ఇక్కడ చూడండి, టైప్స్ ఆఫ్ ఫ్లాజెల్లార్ అరేంజ్మెంట్. అంటే బ్యాక్టీరియం యొక్క ధ్రువాలకు కషాయాలు ఏర్పడే విధానాన్ని బట్టి కూడా వీటిని మళ్ళీ మనము 5 రకాలుగా వర్గీకరించవచ్చు. ఫస్ట్ వన్, మోనోట్రైకస్ బ్యాక్టీరియంలు. అంటే బ్యాక్టీరియా ధ్రువానికి ఒకవైపు మాత్రమే ఒక కషాయము ఉంటే, ఒక ఫ్లాజెల్లా ఉంటే, కషాయాన్ని మనం ఏమంటాము? ఫ్లాజెల్లా అని కూడా అంటారు. అయితే ఆ ఫ్లాజెల్లా అనేది ఫ్లాజెల్లా వల్ల ఉపయోగం ఏమంటే, బ్యాక్టీరియా కణము అనేది ఒక ప్రదేశం నుంచి ఇంకొక ప్రదేశానికి చలించడానికి కషాయము లేదా ఫ్లాజెల్లా అనేది ఉపయోగపడుతుంది. అయితే ఆ ఫ్లాజెల్లా లేదా కషాయము అనేది ఏ పదార్థంతో నిర్మితం అంటే, ఫ్లాజెల్లిన్ అనే ప్రోటీన్ పదార్థంతో నిర్మితమై ఉంటుంది. ఓకే, సో ఇక్కడ చెప్పుకుంటుంది ఇది టైప్స్ ఆఫ్ ఫ్లాజెల్లార్ అరేంజ్మెంట్. అంటే బ్యాక్టీరియంకు కషాయాలు ఏర్పడే సంఖ్యను బట్టి, అంటే బ్యాక్టీరియా ధ్రువానికి కషాయాలు ఏర్పడే విధానాన్ని బట్టి కూడా వీటిని మళ్ళీ మనము వివిధ రకాలుగా వర్గీకరించవచ్చు. దాంట్లో ఫస్ట్ వన్, మోనోట్రైకస్ బ్యాక్టీరియంలో. అంటే బ్యాక్టీరియా ధ్రువానికి మాత్రమే ఒక కషాయము ఉంటే, బ్యాక్టీరియా ఒక ధ్రువానికి ఒక కషాయము ఉంటే వాటిని మోనోట్రైకస్ బ్యాక్టీరియంలు అని అంటారు. నెక్స్ట్ రెండవది చూడండి, యాంఫీట్రైకస్ బ్యాక్టీరియం. యాంఫీట్రైకస్ అంటే బ్యాక్టీరియం యొక్క 2 ధ్రువాల వైపు కూడా ఒక్కొక్క కషాయము ఉంటే అటువంటి బ్యాక్టీరియంలను యాంఫీట్రైకస్ బ్యాక్టీరియంలు అని అంటారు. మొదటిది మోనోట్రైకస్ బ్యాక్టీరియంలో. అంటే మోనోట్రైకస్ బ్యాక్టీరియం అంటే ఇక్కడ ఏం చెప్తున్నాం మనం? బ్యాక్టీరియా ధ్రువం యొక్క ఒకవైపు ఒక కషాయం మాత్రమే ఏర్పడి ఉంటే వాటిని మోనోట్రైకస్ బ్యాక్టీరియంలు అని అంటారు. రెండవది యాంఫీట్రైకస్ బ్యాక్టీరియంలు. యాంఫీట్రైకస్ బ్యాక్టీరియంలు అంటే బ్యాక్టీరియం యొక్క 2 ధ్రువాల వైపు కూడా ఒక్కొక్క కషాయం అనేది ఏర్పడి ఉంటే అటువంటి బ్యాక్టీరియంలను యాంఫీట్రైకస్ బ్యాక్టీరియంలు అని అంటారు. నెక్స్ట్ లోఫోట్రైకస్ బ్యాక్టీరియంలు. లోఫోట్రైకస్ బ్యాక్టీరియంలు అంటే బ్యాక్టీరియం యొక్క ఇది లోఫోట్రైకస్ బ్యాక్టీరియం. అంటే బ్యాక్టీరియం యొక్క ఒక ధ్రువం వద్ద మాత్రమే అనేక కషాయాలు ఏర్పడి ఉంటే అటువంటి బ్యాక్టీరియంలను లోఫోట్రైకస్ బ్యాక్టీరియంలు అని అంటారు. మళ్ళీ ఒకసారి చూడండి, మోనోట్రైకస్ బ్యాక్టీరియంలు అంటే ఇది మోనోట్రైకస్ బ్యాక్టీరియంలు. మోనోట్రైకస్ బ్యాక్టీరియంలు అంటే ఒక బ్యాక్టీరియం యొక్క ఒక ధ్రువం వద్ద మాత్రమే ఒక కషాయం ఉంటే అటువంటి బ్యాక్టీరియంలను మోనోట్రైకస్ బ్యాక్టీరియంలు అని. రెండవది లోఫోట్రైకస్ బ్యాక్టీరియం. లోఫోట్రైకస్ బ్యాక్టీరియంలు అంటే బ్యాక్టీరియా యొక్క ఒక ధ్రువం వద్ద అనేక కషాయాలు ఏర్పడి ఉంటే, బ్యాక్టీరియా ఒక ధ్రువం వద్ద అనేక కషాయాలు ఏర్పడి ఉంటే అటువంటి బ్యాక్టీరియంలను లోఫోట్రైకస్ బ్యాక్టీరియంలు అని అంటారు. మూడవది యాంఫీట్రైకస్ బ్యాక్టీరియం. యాంఫీట్రైకస్ బ్యాక్టీరియంలు అంటే చూడండి ఇక్కడ మూడవది, బ్యాక్టీరియం యొక్క 2 ధ్రువాల వద్ద కూడా ఒక్కొక్క కషాయం ఏర్పడి ఉంటే అటువంటి బ్యాక్టీరియంలను యాంఫీట్రైకస్ బ్యాక్టీరియంలు అని. నాలుగవది పెరిట్రైకస్ బ్యాక్టీరియం. బ్యాక్టీరియం యొక్క అన్ని ధ్రువాల వద్ద కూడా, అంటే బ్యాక్టీరియా అంతా కూడా కషాయాలు ఏర్పడి ఉంటే అటువంటి బ్యాక్టీరియంలను పెరిట్రైకస్ బ్యాక్టీరియంలు అని అంటారు. దెన్ లాస్ట్ వన్ యాంఫిలోట్రైకస్ బ్యాక్టీరియంలో.
అంటే ఇక్కడ చూడండి యాంఫిలోట్రోకస్ అంటే బ్యాక్టీరియం యొక్క 2 ధ్రువాల వద్ద కూడా అనేక కషాయాలు ఏర్పడి ఉంటే అటువంటి బ్యాక్టీరియంలను మనం ఏమంటాం, యాంఫిలోట్రోకస్ బ్యాక్టీరియంలు అని అంటారు. ఓకే, సో ఇది బ్యాక్టీరియంల యొక్క రకాలు. ఇప్పుడు మనం చెప్పుకుంటున్న టాపిక్ బ్యాక్టీరియంలలో జరిగే ప్రత్యుత్పత్తి విధానము. అయితే ఇక్కడ చూడండి బ్యాక్టీరియంలో ప్రత్యుత్పత్తి అనేది ముఖ్యంగా 2 రకాలుగా జరుగుతుంది. ఒకటి అలైంగిక ప్రత్యుత్పత్తి, రెండవది లైంగిక ప్రత్యుత్పత్తి. అయితే ఈ అలైంగిక ప్రత్యుత్పత్తి మళ్ళీ 2 రకాలుగా జరుగుతుంది. ఒకటి ద్విధా విచ్ఛిత్తి, దాన్ని ఏమంటాం ఇక్కడ మనం బైనరీ ఫ్యూజన్ అని అంటాం. రెండవ రకమే ఎండోస్పోర్స్. ఈ 2 రకాలుగా బ్యాక్టీరియంలలో అలైంగిక ప్రత్యుత్పత్తి అనేది జరుగుతుంది. ఫస్ట్ వన్ బైనరీ ఫ్యూజన్ లేదా ద్విధా విచ్ఛిత్తి అని అంటారు. దెన్ రెండవ రకమే ఎండోస్పోర్స్. ఓకే, ఇక్కడ చూడండి ద్విధా విచ్ఛిత్తి అంటే ఏమని చెప్పుకుంటాం డెఫినేషన్ మనం, ఒక మాతృకణము అనేది విభజన జరిపి 2 సమాన పరిమాణంలో ఒకవేళ పిల్ల కణాలను ఏర్పరిస్తే అటువంటి అంటే 2 సమాన భాగాలుగా విభజనను జరపడం, దాన్ని ఏమంటాం ఇక్కడ మనం ద్విధా విచ్ఛిత్తి అని అంటారు. ఓకే, చూడండి ఈ డయాగ్రామ్ చూడండి. ఇక్కడ ఫస్ట్ బ్యాక్టీరియా కణ నిర్మాణం, దాని యొక్క లోపలి ప్రదేశంలో డిఎన్ఏ ఆరిజిన్ ఆఫ్ రెప్లికేషన్ చూడండి అక్కడ. నెక్స్ట్ బ్యాక్టీరియా కణాన్ని ఆవరించి సెల్ వాల్ కణకవచం ఉంది. కణకవచం యొక్క క్రింది భాగంలో ప్లాస్మా మెంబ్రేన్ అంటే కణత్వచం ఉన్నది. నెక్స్ట్ బ్యాక్టీరియా కణం యొక్క లోపలి ప్రదేశంలో బ్యాక్టీరియల్ క్రోమోజోమ్ అంటే డిఎన్ఏ కేంద్రకాంలం కూడా ఏర్పడి ఉన్నది. అయితే ఇక్కడ మనము ఈ ద్విధా విచ్ఛిత్తి కోసము ఎగ్జాంపుల్ ఎక్షరీషియా కొలైను తీసుకుంటున్నాం. ఎక్షరీషియా కొలైలో ద్విధా విచ్ఛిత్తి అనేది మనం తెలుసుకోవచ్చు. ఓకే, సో నెక్స్ట్ అదేవిధంగా చూడండి ఇక్కడ మనము చూడండి ఇక్కడ బ్యాక్టీరియా కణంలో జరిగే అలైంగిక ప్రత్యుత్పత్తిలో మొదటి రకము అయిన ద్విధా విచ్ఛిత్తి. అయితే ఈ ద్విధా విచ్ఛిత్తి అంటే బ్యాక్టీరియా కణంలోని జీవ పదార్థము అంటే ముందుగా ఏమవుతుందంటే ఒక బ్యాక్టీరియా కణం అనేది విభజనను జరుపుతుంది. విభజనను జరిపి 2 పిల్ల కణాలను ఏర్పరుస్తుంది. దీన్ని ఏమంటాం మనం ద్విధా విచ్ఛిత్తి అని అంటారు. అయితే ముందుగా ఏమవుతుందంటే ఒక బ్యాక్టీరియా కణం యొక్క మధ్య భాగంలో అంటే ఎప్పుడైతే పరిస్థితులు అనేవి అనుకూలంగా ఉంటాయో, పరిస్థితులు అనుకూలంగా ఉన్నప్పుడు ఇవి ద్విధా విచ్ఛిత్తి ద్వారా అలైంగిక ప్రత్యుత్పత్తిని జరుపుకుంటుంది. అయితే ఈ విధంగా ద్విధా విచ్ఛిత్తి ద్వారా అలైంగిక ప్రత్యుత్పత్తిని జరిపితే దాదాపుగా ఎక్కువ మొత్తంలో కణాలు అనేవి ఒక గంట సమయంలో ఎక్కువ మొత్తంలో కణాలు అనేవి ఏర్పడుతాయి. అయితే ఇక్కడ చూడండి ఫస్ట్ మొదట బ్యాక్టీరియా కణము అనేది ఏమవుతుందంటే వాటి యొక్క మధ్య భాగంలో ఒక చిన్న నొక్కు వంటి పదార్థం ఏర్పడుతుంది. ఓకే, ఆ నొక్కు వంటి పదార్థం అనేది క్రమంగా పెరిగిపోయి ఓకే బ్యాక్టీరియాను 2 సమభాగాలుగా వేరు చేస్తుంది. అంటే 2 భాగాలుగా వేరు చేసినప్పుడు ఏమవుతుందంటే బ్యాక్టీరియా కణంలోని డిఎన్ఏలోని కొంత భాగము ఒక పిల్ల బ్యాక్టీరియా కణంలోనికి ప్రవేశిస్తుంది, మరి సగభాగము ఇంకొక పిల్ల బ్యాక్టీరియంలోనికి ప్రవేశిస్తుంది. దీన్ని ఏమంటే మనం ద్విధా విచ్ఛిత్తి. ఓకే, దెన్ నెక్స్ట్ వన్ ఎండోస్పోర్స్. ఓకే, ఎండోస్పోర్స్ అంటే ఏమని చెప్పుకుంటున్నాం మనం, దీన్ని ఇంకో పేరుతో మనం అంతఃసిద్ధ బీజాలు అని అంటారు. బ్యాక్టీరియా కణంలో ఏర్పడే దళసరి కవచాలు అంటే బ్యాక్టీరియా యొక్క కణ కవచం అనేది ఒక బ్యాక్టీరియా యొక్క కణం అనేది దాని యొక్క కణకవచం గట్టిగా మారుతుంది. ఆ గట్టిగా మారడాన్ని ఏమంటే మనం అంతఃసిద్ధ బీజాలు అని అంటారు. అయితే ఇవి ఎప్పుడైతే ప్రతికూల పరిస్థితులు ఉంటాయి అంటే దానికి తగినంత గాలి తగినంత ఉష్ణోగ్రత ఏర్పడినప్పుడు మళ్ళీ ఏమవుతుందంటే ఇది ముఖ్యంగా ఒక అంతఃసిద్ధ బీజం అనేది విభజనను జరిపి ఓకే మళ్ళీ కొత్త అంతఃసిద్ధ బీజాలను ఏర్పరుస్తుంది. ఓకే, ఇది బ్యాక్టీరియంలలో జరిగే ప్రత్యుత్పత్తి
విధానము. ఇక్కడ చూడండి, ఆల్రెడీగా మనం చెప్పుకున్నాం బ్యాక్టీరియంలలో ప్రత్యుత్పత్తి అనేది ముఖ్యంగా రెండు రకాలుగా జరుగుతుందని చెప్పుకున్నాం. ఒకటి అలైంగిక ప్రత్యుత్పత్తి, రెండవది లైంగిక ప్రత్యుత్పత్తి. అయితే అలైంగిక ప్రత్యుత్పత్తి మళ్ళీ రెండు రకాలని చెప్పుకున్నాం మనము. ఒకటి ద్విధా విచ్చిత్తి, రెండవది అంతసిద్ధ బీజాలు. అయితే ఇక్కడ లైంగిక ప్రత్యుత్పత్తికి వచ్చేసరికి ఈ లైంగిక ప్రత్యుత్పత్తి మళ్ళీ మూడు రకాలుగా జరుగుతుంది. ఒకటి సంయుగ్మము, జన్యువహనము మరియు జన్యు పరివర్తనము. లైంగిక ప్రత్యుత్పత్తి అయితే మూడు రకాలుగా జరుగుతుంది: సంయుగ్మము, జన్యువహనము మరియు జన్యు పరివర్తనము. అయితే వీటిని ఇంగ్లీష్లో అయితే మనం ఏమంటాం? కాంజుగేషన్, ట్రాన్స్ఫర్మేషన్ అండ్ ట్రాన్స్డక్షన్. సో ఒకసారి మళ్ళీ మనము బ్యాక్టీరియం యొక్క రకాల గురించి చెప్పుకుందాం. మళ్ళీ మనము స్టూడెంట్స్, టుడే we are going to discussing about structure of bacteria, types of bacteria. Okay, this is the important question. Okay, now we are going to discussing about structure of types of bacteria. First, there are 6 types of bacteria is there. First one is cocci bacteria or coccus bacteria. Second one is bacilli bacteria or bacillus bacteria. And third one is vibrio. And fourth one is spirillum or spirilla. Fifth one is spirochete. And sixth one is Corynebacterium. So there are 6 types of bacteria. First one is coccus bacteria. Cocci mean spherical or oval shaped bacteria called coccus bacteria or coccus bacteria. And second one is bacilli bacteria. Bacilli bacteria mean rod shaped bacteria is called bacilli bacteria or bacillus bacteria. And third one is vibrios. Comma shaped bacteria is called vibrios. And fourth one is spirilla. Rigid spiral forms is called spirilla. And another one is spirochete. Flexible spiral forms is called spirochetes. And another one is actinomycetes. Branching filamentous bacteria is called actinomycetes. And last one is mycoplasma. Lax cell wall, that is called mycoplasma. See the structure of different types of bacteria. First one is coccus bacteria. Coccus bacteria mean globular bacteria are called coccus bacteria or cocci bacteria. First of all, F.J. Kohn in 1872 he recognized 4 types of bacteria based on their shapes. They are: first one is cocci, second one is bacilli, and third one is spirilla, and fourth one is vibrio. Okay, first we are going to discussing about cocci bacteria or coccus bacteria. These cocci bacteria are different types. Again, different types. First one is monococcus. Monococcus means a single spherical bacterium is called monococcus bacterium. A single spherical bacterium is called monococcus bacterium. And second one is
Diplococci or Diplococcus bacterium. A pair of spherical bacteria is called Diplococci or Diplococcus bacterium. First one is Monococcus bacterium. Monococcus bacterium means a single spherical bacterium is called Monococci bacterium. And second one is Diplococci bacterium. A pair of spherical bacteria is called Diplococci bacterium. And third one is Tetracocci bacterium or Tetracoccus bacterium. Tetracoccus bacterium means four spherical bacterium is called Tetracoccus bacterium. And fourth one is Sarcina. 8 spherical bacterial cells arranged in the form of cubical colony. 8 spherical bacterial cells arranged in the form of a cubical colony is called Sarcina. And the next one is Streptococci or Streptococcus bacterium. Streptococcus bacterium mean a chain of spherical bacteria arranged in a row, that is called Streptococci or Streptococcus bacterium. And finally Staphylococci bacterium or Staphylococcus bacterium. Staphylococcus bacterium means a cluster of spherical bacteria forming irregular shapes, that is called Staphylococcus bacterium. Coccus bacteriums are, again we are going to discussing about Coccus bacterium. Coccus mean round or spherical shape, a globular shape, that is called Cocci bacterium or Coccus bacterium. They exist different types or different forms. First one is Monococcus bacterium or Monococci bacterium. Monococci bacterium means a single spherical bacterium is called Monococci bacterium. And second one is Diplococcus bacterium. Diplococcus bacterium means a pair of bacterium is called Diplococci bacterium. Okay. Then third one is Tetracoccus bacterium. Tetracoccus bacterium means four spherical bacterium is called Tetracoccus bacterium. And another one is Streptococcus bacterium. Streptococcus bacterium is a chain of spherical bacteria arranged in a row, that is called Streptococcus bacterium. And another one is Sarcina. Sarcina means 8 spherical bacterial cells arranged in the form of a cubical colony, that is called Sarcina. And then next one is Staphylococcus bacterium. Staphylococcus bacterium means a cluster of spherical bacteria forming irregular shapes, that is called Staphylococcus bacterium. Then next we are going to discussing another type of bacteria, that is called Bacilli bacteria or Bacillus bacteria. Bacilli or Bacilli bacteria mean rod shaped bacteria are called Bacilli bacteria or Bacillus bacteria. Globular bacteria are called Cocci bacteria. Rod shaped bacteria are called Bacilli bacteria or Bacillus bacteria. And these Bacilli bacteria exist in 3 different forms. First one is Monobacillus bacteria or Monobacilli bacteria. Monobacilli bacteria means a single rod shaped bacterium is called
Monobacillus bacterium. A single rod-shaped bacterium is called Monobacillus bacterium. And second one is Diplobacillus. Diplobacillus means a pair of rod-shaped bacterium is called Diplobacillus or Diplobacilli bacterium. And third one is Streptobacilli or Streptobacillus. A chain of rod-shaped bacterium is called Streptobacillus or Streptobacilli bacterium. The next one is Spirilla. Spirilla means the spirilla or the screw-shaped bacteria with 1 to 5 tons. Screw-shaped bacteria is called Spirilla. Vibrio. Bacteria with a slight bent which appear like comma are called Vibrio. Comma-shaped bacteria is called Vibrio. Screw-shaped bacteria is called Spirilla. So, just now we are discussed about different types of bacteria, and now we are going to discussing about the arrangement of flagellar types of flagellar arrangement. There are 4 types. First one is monotrichous bacterium. Monotrichous bacterium in single flagellum at one pole, that is called monoflagellum bacterium. Types of flagellar arrangement. First one is monotrichous bacterium, and second one is lophotrichous bacterium. Then third one is amphitrichous bacterium, and fourth one is peritrichous bacterium. There are 5 types. First one is types of flagell arrangement and in bacteria. There are 5 types. First one is atrichous bacterium. Second one is monotrichous bacterium, and third one is lophotrichous bacterium, and fourth one is peritrichous bacterium, and finally amphitrichous bacterium. First one, keep sliding. First one, atrichous bacterium. Flagella totally absent, that is called atrichous bacterium. Flagella are totally absent, that is called atrichous bacterium. Second one is monotrichous bacterium. Bacterium with a single flagellum on one side, that is called monotrichous bacterium. Atrichous bacterium in flagella are totally absent, that is called atrichous bacterium. And second one is monotrichous bacterium. Bacterium with a single flagellum on one side, that is called monotrichous bacterium. And third one is lophotrichous bacterium. A tuft of flagella are present attached to one side of the cell. Lophotrichous bacterium in a tuft of flagella are present attached to one side of the cell, that is called lophotrichous bacterium. And fourth one is amphitrichous bacterium. Bacterium with tuft of flagella at each pole. Bacterium with tuft of flagella at each pole, that is called amphitrichous bacterium. And finally peritrichous bacterium. Bacterium with flagella distributed all over the body surface, that is called peritrichous bacterium. So students, tomorrow we are going to discussing about the reproduction of bacteria. There are 2 types of reproductions is there. One is asexual reproduction and another one is sexual reproduction. Asexual reproduction, again 2 types. One is binary fusion. First one is binary fusion, and second one is
endospore. And sexual reproductions are again three types. One is conjugation and transformation and transduction. Okay, so in bacteria there are two types of reproductions. Tomorrow we are discussing about that. One is asexual reproduction. Asexual reproduction again two types. One is binary fusion and another one is endospore. Sexual reproduction there are three types again. Conjugation, one is conjugation, second one is transformation, and finally transduction. See the diagrammatic structure of conjugation. Second one, transduction. Finally, transformation. So these types of reproductions in bacteria we are going to discuss about reproductions tomorrow. Okay, థ్యాంక్ యూ స్టూడెంట్స్. సో ఈరోజు మనం చెప్పుకున్న టాపిక్స్ బ్యాక్టీరియా రకాలు, బ్యాక్టీరియంలలో జరిగే ప్రత్యుత్పత్తి విధానం గురించి ఈరోజు మనము అంటే రెండు రకాల ప్రత్యుత్పత్తి విధానాల్లో అలైంగిక ప్రత్యుత్పత్తి విధానాల గురించి మనం ఈరోజు చెప్పుకున్నాము. రేపు చెప్పుకుంటున్న టాపిక్ బ్యాక్టీరియంలలో జరిగే లైంగిక ప్రత్యుత్పత్తి. అయితే ఈరోజు మనం అలైంగిక ప్రత్యుత్పత్తి విధానం గురించి మనం చెప్పుకున్నాం. అయితే ఇక్కడ అలైంగిక ప్రత్యుత్పత్తి విధానం అనేది ముఖ్యంగా మనకు రెండు రకాలుగా జరుగుతుంది అని చెప్పుకున్నాం. ఒకటి ద్విధా విచ్ఛిత్తి, రెండవది అంతసిద్ధ బీజాలు. ఈ రెండింటి గురించి కూడా మనము చెప్పుకున్నాం. వాటితో పాటు బ్యాక్టీరియంల రకాల గురించి చెప్పుకున్నాం. మరియు బ్యాక్టీరియంలకు కషాబాలు ఏర్పడే విధానాన్ని బట్టి కూడా ఇవి మళ్ళీ ఎన్ని రకాలో వాటి గురించి కూడా చెప్పుకున్నాం. మనము రేపటి క్లాస్లో మనం చెప్పుకుంటున్న టాపిక్ బ్యాక్టీరియంలలో జరిగే లైంగిక ప్రత్యుత్పత్తి. ఓకే, సో స్టూడెంట్స్ టుమారో we are going to discuss about the reproduction of bacteria. Okay, thank you.